నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ స్వామి. ఈరోజు ఆత్మకూరు మండలం తోపుదెత్తి గ్రామం కొంతమంది పెద్దలు 9 మంది ఏదో వాళ్ళ దగ్గర నుండి ఏదో ల్యాండ్ ఇష్యూ నుంచి మరిన్ని వివరాలు వాళ్ళ మాటలోనే ఏం జరిగింది, అసలు ఎందుకోసం వీళ్ళు ఇలా కలిశారని చెప్పేసి మరిన్ని వివరాలు మన సుమన్ టీవీ తెలియజేస్తామండి. చెప్పండి పెద్ద, ఏం గురించి వచ్చారు, ఏం మీ ప్రాబ్లం ఏంది? సార్ మాకు 10-15 ఏళ్ళ నుండి సమస్య పెడతాడు అయిప. మేమేం అయిపోయి కొట్లాడినామా, తిట్లాడినామా, అయిపోయినామా, అన్నామా ఏది లేదు. ఊరికే మునాలు కొనేవాడు మాకు కంప్లైంట్ ఇవ్వడము, చేయడము, వాళ్ళకి చెప్పడం, వీళ్ళు చెప్పడం, ఇట్లాంటివన్నీ చేస్తున్నాడు. మేమేమన్నా అయిపోయినా అన్నామో కనుక్కోండి మీరు. ఊరికే మాకు ఈ కేసు పెట్టారు, ఏం చూసినా చెప్పు. ఎంఆర్ సార్ రమ్మని చెప్పి మాకు కేసు పెట్టిన ఆయన. మా దేని తప్పు ఉంటే పెట్టినాడు ఆయన కేసు మా పైన. ఆయన ఏమన్నా మా లెక్క కలిసినాడా ఎవరన్నా? మాకు మేము కానమా, మా మగ ఆయన కాండు. ఇప్పుడు ఎందుకు కానీ పెట్టాడు మా మీద కేసు. అంటే ల్యాండ్ ఇష్యూ మీది? ల్యాండ్ ఇష్యూ దోవగాలని వెళ్ళవుతున్నాడు సార్. అది ఎవడో దూరంగా ఉన్నాడు ఆయన, మేము ఇక్కడ ఉన్నాము. నాకు కావాలంటాడు, పక్కన నుండి దోవ దగ్గర ఉంది, అది వద్దు నాకు ఇదే కావాలంటాడు. ఆయన తోదెత్తి మోదరంగంపేట. అంటే మీరు ఒకే పంచాయతీ అందరిది? పంచాయతీ ఒకటే. పంచాయతీ లేదు సార్, అది మా తోదెత్తి తోదెత్తి మాది రంగంపేట. తోది పొలంలో ఉన్నాం మేము. తోపుదెత్తి పొలంలో మీరు? మా తోది పొలం మా భూమి ఉంది, మాది ఉంది. ఉన్నారు మీరు అక్కడ? మేము మా తాతల గారి ఇంటి ఉన్నాము. మా అమ్మాయి నాయన. మీ నాన్న? మా అమ్మాయి నాయన. మీ అమ్మ తాత? మా తాత. ఓకే. అంటే దాదాపు మీ తాత వాళ్ళ కాలం అంటే ఒక 80-70 ఏళ్ళు? 100 ఏళ్ళు లేదు సార్, 100 ఏళ్ళు అవతల. 100 ఏళ్ళు అవతల భూమి మాకు. అప్పుడు అంటే ఏ సమస్య లేవు? లేదు, ఎప్పుడు లేదు, ఎప్పుడు లేదు. ఈ సమస్యలు జరగాలంటే ఎన్ని రోజులు జరుగుతుంది? ఈ 10-15 ఏళ్ళు పెట్టి జరుగుతుంది మామూలుగా. అంతకుముందు అంత లేదు సార్. ఇప్పుడు 5-6 ఏళ్ళు పెట్టి ప్రీసైడ్ వచ్చినాయి, వాటిని పెద్ద గొడవ అయిపోతుంది అయిపోతాం మాకు. ఇలా జరగడం బట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఇప్పుడు 3 ఏళ్ళు అవుతుంది సార్. ఎప్పుడన్నా మీరు పెద్ద మనుషులు మీరంతా ఊర్లో సమస్యలు ఇలా కలిసలేదు సార్, ఎక్కడ కలిసలేదు సార్ మాలేకి. ఇంతకుముందు ఏమైనా గొడవలు కానీ మేము అనిండేది లేదు, మమ్మల్ని అయిపోయింది లేదు. ఏమిటి సమస్యలు పెట్టడం అయిపో, మేము ఆడికి రావాలి, ఇటుకి రాలని ఇటుకి తెప్పించాడు మమ్మల్ని. ఇప్పుడు ఇది ఎప్పుడైతే మీకు బైండ్ ఓవర్ వచ్చిందో అప్పుడు దానికి వచ్చినాం సార్. ఇంకా రమ్మంటే ఎస్ఐ సార్ మనం వాళ్ళ దగ్గర ఉండకూడదు అని చెప్పి కలిసినాం సార్. ఏమో ఆయన పిల్లోడు కలిసి, నేను కలిసి మేము లేట్ అయింది, మా పిల్లోడు కలిసి ఉంటే ఏం కాదు భయ్యా ఎస్ఐ ఆయనలో కలిసిపోయి ఎంఆర్లో అని చెప్తే వచ్చినాం సార్ ఇటుకి. మీరు బాధితులు ఇక్కడ? అవును, నేను మా అవ్వది కొండమ్మ అని ల్యాండ్ ఉన్నది, ఆమె పెద్ద మనవను. నేను నాకు వచ్చేసి 5 ఎకరాలు ఉంది. ఇంతకు ముందంతా అది డీపారాలు అయినందువలన కావాలి అని చెప్పేసి ఎంఆర్ఓ గారు పలుసార్లు వచ్చేసి నోటీసులు ఇవ్వడము, ఇలా పిలిపేయడము, వాళ్ళు వస్తున్నారు వీళ్ళు వస్తున్నారు అనడము. కనీసం నెలలో 4 సార్లన్నా నోటీసులు ఇస్తాడు ఆ మనిషి. ఎందుకు ఇస్తున్నావు సార్, ఏంటి పరిస్థితి అని అడిగితే ఆ విఆర్ఓ గారు వచ్చి చెక్ చేసుకొస్తారు, ఆర్ఐ గారు వస్తారు, వాళ్ళు వస్తారు వీళ్ళు వస్తారు అంటాడు. ఈ మనిషి ఒక్కసారి వచ్చారు. ఒక్కసారి వచ్చిన తర్వాత మేము అడిగాం, సార్ మీకు మా భూముల్లో స్కెచ్లో మ్యాప్లో మీకు ఏమన్నా రస్తా ఉంటే దాన్ని మేము మీకు అతిక్రమించి మీకు ఏమన్నా ఇబ్బందులు కలిగించింటే మాకు చెప్పండి. మా ప్లాన్లో మా స్కెచ్లోనే లేకోకుండా ఉన్నప్పుడు మీరు దావా ఎలా అడుగుతున్నారు అని అడిగాము. అడిగితే అతను ఏమన్నాడు, డీపారాలు పట్టాలు ఎక్కడ అయినా కానీ మేము ఏమైనా చేయొచ్చు, మాకు రైట్స్ ఉన్నాయని అన్నాడు. కాకపోతే మేము వేరే లాయర్ని అప్రోచ్ అయ్యి లాయర్ని అడిగితే లాయర్ ఏమంటున్నాడు, 32 ఏళ్ళు దాటిన తర్వాత ఈవెన్ గవర్నమెంట్ కావాలన్నా కానీ గవర్నమెంట్కి నష్టపరిహారం చెల్లించే ఆ రస్తాలో వెళ్లాల్సి ఉంటుంది అన్నాడు. అంటే లేదు ప్రహ్లాద్కి దావే లేదు అంటున్నాడు. దావే లేదు అన్నప్పుడు అతనికి 5 ఎకరాలు భూమి పుట్టినప్పుడు రస్తా లేకుండా భూమి ఎట్లా పుట్టింటుంది, ఇన్నేళ్ళు ఎలా సాగు చేసుకున్నారు, గత 40 ఏళ్ళ నుండి ఎలా సాగు చేసుకున్నారు, అది మేము అడిగాం. అంటే లేదంట దావా అట్లా దూరం అవుతుందంట. అంటే నీకు నీకు ఎక్కడ షార్ట్ కట్ అవుతుందంటే అక్కడ దావా కావాలంటే మేము ఎందుకు ఇస్తాము, మేము ఇచ్చేయలేదు, నీకు చేతనంటే చేసుకోపో అన్నాం. అన్న తర్వాత ఎంఆర్ఓ గారు ఏం చేశారు, మా మీద వచ్చేసి బైండ్ ఓవర్ కేసు పెట్టేసి పోలీసు వాళ్ళతో నిన్న ఫోన్ చేయించేసి 29వ తారీఖు మేము బైండ్ ఓవర్ చేపిస్తున్నాము, మీరు రావాలని చెప్పారు. మేము పొద్దున్న 9 గంటలకు వచ్చి ఎస్ఐ గారిని కలిసాము. ఎస్ఐ గారిని కలిసి ఏమన్నారంటే, సార్ మా మీద బైండ్ ఓవర్ కేసు ఎందుకు పెట్టారు మీరు అని మేము అడుగుతా అంటే సార్ ఏమంటారంటే ఎంఆర్ఓ గారు పెట్టారు, ఎంఆర్ఓ గారిని పోయి కలిసండి అన్నారు. ఎంఆర్ఓ గారి దగ్గరికి వచ్చి ఎంఆర్ఓ గారు లేరు, 1 గంటకు వస్తారు 2 గంటకు వస్తాను అంటున్నాడు. మేము వెళ్ళేటప్పుడు చూసుకుంటే స్టేషన్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎంఆర్ఓ గారు ఉన్నారు. మేము అక్కడ పోయి మాట్లాడి వచ్చే లోపల ఎంఆర్ఓ గారు ఉండడం లేదు. ఇంక ఏమన్నా అంటే నేను ఆటికి పోయినా ఈటికి పోయినా రేపురా అంటాడు. అలాంటప్పుడు మా మీద 9 మంది మీద బైండ్ ఓవర్ కేసు పెట్టడానికి ఏం రైట్స్ ఉన్నాయి, మేము ఏ రోజన్నా మీతో కొట్లాడామా, మిమ్మల్ని ఇబ్బంది కలిగించామా, లేదా అతన్ని ఏమన్నా కొట్టామా, ఎక్కడన్నా కేసు ఛార్జ్ షీట్ కానీ కేసు ఫైల్ అయిందా మా మీద, అలాంటప్పుడు మా మీద 9 మంది మీద నువ్వు బైండ్ ఓవర్ కేసు ఎలా పెడతావు, ఏం పరిణామం. నువ్వు ప్రహ్లాద్ రెడ్డికి అంత ఒత్తాసు పలుకుతున్నావు, ఏ ఎంఆర్ఓ గారే కానీ ఇంతవరకు అయింది సమక్షంలో ఎప్పుడే బైండ్ ఓవర్ కేసు అనేది భూముల రస్తా విషయంలో కానీ భూముల సివిల్ మ్యాటర్లో కానీ ఎవరే కానీ ఇంతవరకు బైండ్ ఓవర్ కేసు ప్రకటించింది. ఈరోజు మీరు పెట్టారంటే ప్రహ్లాద్కి మీకు ఏమంత అనుసంధానం, ఏమి ఇచ్చినారు మీకు? ఆయన మీరు ఎప్పుడన్నా
సామరస్యంగా అంటే పెద్దల ఊరు మా పెద్దల సమక్షంలో ఇంతమంది వీళ్ళంతా పెద్దోళ్ళే కదా, ఇంతమంది కలిసి ఎప్పుడన్నా మీరు కూర్చొని మాట్లాడుకోవడం ఏమైనా జరిగిందా? ఆ మనిషి ప్రహ్లాద్ రెడ్డిని మేము ఇట్లా వాళ్ళ ఎంఆర్ఓ కానీ విఆర్ఓ కానీ ఆర్ఐ కానీ వచ్చినప్పుడు మేము మాట్లాడుతున్నప్పుడు అతను రోడ్డు మీద నిలబడతాడు. ఏమమ్మా ఏంది పరిస్థితి అంటే, స్వామి నేను మిమ్మల్ని అడగడం లేదు, నేను గవర్నమెంట్లను అడుగుతున్నాను, నాకు దావ కావాలని, నేను మీతో మాట్లాడను, నాకు సంబంధం లేదు అని అతనే చెప్తున్నాడు. అలా చెప్పినప్పుడు అతను కాబట్టి రోడ్డు ఉండేవాడు, భూమి ఉండేవాడే అడగల మాకు రస్తా కావాలని. అతను అడగకుండా అతను పక్కకు వెళ్తున్నాడు. ఎంఆర్ఓ గారు చొరవ ఎక్కువ తీసుకుంటారు. ఓకే, మీరు అంతా కలిసి ఒకళ్ళు కూర్చొని మాట్లాడుకుంటే మీరు కూడా దారి ఇచ్చడానికి అయితే ఎటువంటి అభ్యంతరం లేదు. మా భూముల్లో రస్తాలు ప్లాన్లో స్కెచ్ ఉండి దావ ఉంది అంటే మేము 99% వదిలేస్తాం. మాకు సంబంధం లేదు. ఎవరికైనా రస్తా నడుచుకోవడానికి రైతు అన్న తర్వాత నడుచుకోవాలని మేము కానీ కోరుకుంటాం. అతను పంటలు పెట్టుకుంటాడు, మేము పంట పండించేవాళ్ళే, మేము వదులుతాం. కానీ మా దాంట్లో లేని చోట ఇవ్వమంటే మేము ఎలా ఇవ్వాలి? ఓకే, ఆయన మీకు దానిలో దారి లేదు కాబట్టి ఆ దారి లేకున్నప్పుడు మీ మీద కేవలం అలిగేషన్తోనే ఆయన కావాలి, అదే చోటు కావాలని చెప్పేసి అడగడం వల్ల మీరు ఇక్కడ ఇటు వరకు ఇంతవరకు వెళ్తున్నారు. అయితే మీరు ఏదైతే మాట్లాడుకొని వీళ్ళు చట్టపరంగా వీళ్ళు ఏదైతే మీకు దారి ఇవ్వచ్చు అని మీరు అందరికీ నచ్చి చెప్పేస్తే మీకు ఎటువంటి అభ్యంతరాలు లేదు. మాకు లేదు. మా దగ్గర దావ ఉంటే మీరు నడుచుకోండి అని మేమే చెప్తున్నాము. ప్రహ్లాద్ రెడ్డి కానీ ఇంకొకరు కానీ ఎవరన్నా కానీ మా భూముల్లో స్కెచ్లు మ్యాప్ దావ ఉన్నది, రోడ్డు ఉన్నది, ఇది రోడ్డు మ్యాప్ అని ఎంఆర్ఓ గారిని మాకు చూపించండి. ఆల్రెడీగా సర్వేర్ ఉన్నాడు, సర్వేర్కి చూపించాము, ఇక్కడ దావ లేదు, ఈ భూమికి వచ్చి ఈ 72 సర్వే నెంబర్కి వచ్చి ఇలా లాంగ్లో ఉన్నది అని ఆ పిల్లోడే చెప్పాడు. అలా చెప్పినప్పుడు లేని చోట నువ్వు దావ కావాలంటే మేము ఎలా ఇస్తాము? కరెక్టేనా? మేమేమంటున్నాము, పోనీ సాటి రైతు, అర్థమైందా? అతను రైతే మేము రైతే, కానీ మేము ఏం అడుగుతున్నాము, మామ ఒకవేళ నీకు దావ లేదని నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. నీకేం చెప్పాము, 40 సర్వే నెంబర్లో 9 మంది రైతులు ఉన్నాం. మేము 9 మంది మేము అడ్జస్ట్ చేసుకొని మీకు ఈ లాస్ట్ కన్నా ఇస్తాం, అర్థమైందా? ఈ చిట్ట చివరినైనా ఇస్తా, లేదా ఆ చిట్ట చివరినైనా ఇస్తా, తీసుకో. భూములు మధ్యలో దావ ఇవ్వమంటే మేము ఇవ్వమని కటాయకండిగా నేను ఎంఆర్ఓ గారికి తెలియజేసినాను. కానీ ఎంఆర్ఓ గారు దీనికి స్పందించడం లేదు. ఆ మనిషి మా మీద ఏదో ఒక కుట్ర పండుకొని ప్రతిరోజు వారానికి ఒకసారి, నెలకు ఒకసారి, 2 నెలలకు ఒకసారి నోటీసులు ఇవ్వడము, వాళ్ళని పంపిస్తానా వీళ్ళని పంపిస్తానడము, మమ్మల్ని ఇదే సతాయింపు వేధింపులు ఎక్కువైపోయినాయి మాకు. ఇతను ఇలాగే కొనసాగిస్తే మేము ఏదైనా రైతులను చేసుకుంటే అతనే బాధ్యుడు. అంటే ఇప్పుడు ఎంఆర్ఓ గారు కానీ మీకు స్పందించకుంటే మీరు ఏదైనా ఆత్మహత్య చేసుకునే కూడా ఆత్మహత్య అయినా చేసుకుంటాము, ఏమన్నా చేసుకున్న తర్వాత దీనికి అన్నిటికీ బరువు బాధ్యత వహించాల్సిండేది ఎంఆర్ఓ గారే అని మేము 9 మంది కానీ చెప్తున్నాం. మీ పేరేంది? శ్రీరాములు. ఓకే, మీరు ఎన్ని ఇయర్స్ నుంచి చూస్తున్నారు ఈ సమస్యని? ఇది 15 ఏళ్ళ నుండి ఇట్లా జరుగుతుంది సార్. ఇది ఓకే జరుగుతుంది. అది ఆ భూమి ఆయన 35 ఎకరాలు సార్ అది ఉంది. అది అయినా కూడా ఆయన ఒకటే సర్వే నెంబర్ ఇది. ఆయన ఎంఆర్ సార్ మళ్ళీ ఒక్కనాడు కలిసలే ఊళ్ళో ఏదో కేసు పెట్టారన్నారు. మేము ఏడానో లాస్ట్లో ఇవ్వాలని మేము అనుకున్నాము. మళ్ళీ కలుసుకుంటే ఎంఆర్ సార్ ఇట్లా చేసినాడు. కేక మా మీద ఏదో బెండూరు కేసు పెట్టేసినాడంట. మాకు లేని ఇబ్బందులు పెట్టారు. మీరు ఇప్పుడు ఎంఆర్ఓ నుండి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అంటే ఏమంటే మా మీద బెండూరు కేసు ఎందుకు పెట్టావు, మళ్ళీ కలిసలేదు, నువ్వు భూమిలోకి రాకుండా ఎట్లా చేసావు, నువ్వేమో పైసలకి డబ్బులకి ఏమన్నా చేసినావేమో తెలియదు, మేము ఆ డబ్బులు ఇవ్వలేము నీకు, ఇంత పని చేసినావు. ఎస్ఐ దగ్గరికి పోయినాము, ఎస్ఐ ఎంఆర్ ఆఫీస్ గారు పోయినాడు అన్నాడు, ఇటు పోతే ఈసారి లేడు, మేము ఎక్కడ వాళ్ళు మేము ఇలా మీ మీద బైండ్ ఓవర్ పెట్టడం ఫస్ట్ టైమా? ఇంతకుముందు ఏమన్నా గతంలో కూడా పోలీసు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి ఏమని చేశారు? బైండర్కి అయితే ఇది ఫస్ట్. అంటే పోలీసులు రమ్మన్నారు, వచ్చినాం, ఎస్ఐ సార్లు కలిసినామని, కానీ బైండర్కి అయితే ఇది ఫస్ట్. ఇంకా ఓకే, ఇది మీరు ఏమి కోరుకుంటున్నారు ఇప్పుడు? ఎంఆర్ఓ గారు కానీ ఎస్ఐ గారు కానీ ఏం వేడుకుంటున్నారు? మేమేం ఓడుకోవాలి, ఏదో లాస్ట్లో అయినా ఆయన దారి లేదంటున్నాడు కదా, ఏ పక్కన విడిచిపెట్టాలి అనుకున్నాం, మధ్యలో అయితే ఏమో. గతంలో ఇంతకుముందు ఏమన్నా మీరు ఎక్కడైనా అర్జీ పెట్టడం కానీ కంప్లైంట్ ఇవ్వడం కానీ ఏమన్నా జరిగిందా? కలెక్టర్ ఆఫీసులో అర్జీ ఇచ్చినాం సార్. ఓకే, మరి తర్వాత స్పందనలో ఇచ్చినాము. ఓకే, అదే రెస్పాన్స్ ఏమీ ఇవ్వలేదు. ఓకే, ఏమి నోటీస్ లీకోకుండా ఒకటేసారి బైండ్ ఓవర్ కేసు ఉంది రండి అని చెప్పి 29వ తేదీ కానిస్టేబుల్ సార్ ఫోన్ చేసి పిలిచినారు. ఓకే, మేము వచ్చినాము. ఓకే, అంటే ఇప్పుడు ఇంతకుముందు అయితే ఎప్పుడు లేదు, ఇప్పుడు సడన్ గా మాకు పిలిచినారు సార్. కానీ ఎక్కడ కానీ ఇంతకుముందు మీరు వాదించుకొని గొడవ ఎక్కడా లేదు సార్. మరి ఎలా నోటీస్ ఇచ్చారని అడిగారా మీరు? ఎక్కడ స్టేషన్లో కానీ లేకపోతే ఇక్కడ ఎంఆర్ ఆఫీస్లో కానీ ఎలా? ఏం అడగలేదు సార్, అడగలేదు. మాకు పిలిచినారు, మేము వచ్చినాం అంతే. ఓకే, వచ్చిన తర్వాత సార్ లేరు. ఓకే, ఇంకా విజిట్ చేస్తారా? ఇంతకుముందు గతంలో ఏమన్నా మీకు ఎంఆర్ఓ గారు కానీ అక్కడ ఆర్ఏ కానీ ఎవరైనా వచ్చారు? అక్కడ వచ్చినారు సార్. వచ్చారు, ఏం చెప్పారు అప్పుడు? అప్పుడు ఇదే స్థలం దారి వదలాలా మీరు అని చెప్పినారు. మేము వదలము అంటే సర్లేండి ఇంకా అట్లా పెండింగ్ పెట్టి ఇప్పుడు సడన్గా బైండ్ ఓవర్ కేసు పెట్టి ఇది పెట్టారు. బైండ్ ఓవర్. చెప్పండి మేడం, మీరు ఈ సమస్యను ఎలా? ముందుగా సిమెంట్ వాళ్ళకి నమస్కారాలండి. నా పేరు నిర్మలారెడ్డి, మాది కార్డు స్వచ్ఛంద సంస్థ. నేను ఈ సంస్థకు ప్రాజెక్ట్ డైరెక్టర్ని. నేను ఆత్మకూరు మండలంలో రైతులతో కలిసి పనిచేస్తున్నాము. నేను ఇదే ఇష్యూని మన
జాయింట్ కలెక్టర్ నారాయణ శర్మ సార్ ఉన్నప్పుడు ఈ స్పందన కార్యక్రమంలో వీళ్ళ ద్వారానే అర్జీ ఇప్పించడం జరిగింది. సార్ ఉన్న సమక్షంలో ఏం జరిగిందంటే ఆర్డీఓ గారికి రెఫరెన్స్ ఇస్తాము, అలాగే డిఆర్ఓ వారికి కూడా మేము రెఫరెన్స్ ఇస్తాము అనేసి రైతులందరికీ కూడా మాట ఇవ్వడం జరిగింది. సో అదే పరంగానే దాదాపు మేము ఇప్పటికి 9 నెలలు అవుతుంది మేము ఆ స్పందన కార్యక్రమంలో మేము అర్జీ పెట్టించి కూడా. సో అర్జీ పెట్టించిన తర్వాత 9 మంత్స్ భాగంలో ఒక 4 మంత్స్ వరకు వీళ్ళకి ఎటువంటి ఇష్యూ లేకుండా ఆఫ్టర్ 4 మంత్స్ తర్వాత మరి వీళ్ళకు పోలీస్ స్టేషన్ నుంచి ఇలా పోలీసులు వస్తున్నారు, మీకు రస్తా కంపల్సరీగా తీస్తారు ఈరోజు అనేసి చాలా గట్టిగా ఇబ్బంది పడినప్పుడు ఏమైందంటే సరే మీరు లాయర్ని కన్సల్ట్ అవ్వండి అనేసి లాయర్ ద్వారా ఒక అఫిడవిట్ నోటీస్ని పంపించడం జరిగింది ఎంఆర్ఓ గారికి. ఎప్పుడైతే అఫిడవిట్ నోటీస్ పంపించామో అదే నోటీస్ని వచ్చినటువంటి ఎస్ఐలు 2 ఎస్ఐలు వచ్చారు, సిఐఎస్ఐ ఇద్దరికి కూడా చూపించడంతో ఆ రోజున స్టాప్ అయిపోయింది. దాదాపు ఇది జరిగి కూడా 4 నెలలు 5 నెలలు అవుతుంది. సో 4 నెలలు 5 నెలల తర్వాత ఇంకా సాల్వ్ అయిపోయింది. వీళ్ళకి కూడా మేము ప్రాబ్లం క్లియర్ అయింది, సాల్వ్ కూడా చేసాము. బట్ మీరు ఇంకొకసారి కోర్టుకి సంప్రదించండి, కోర్టులో నోటీస్ పెట్టండి అన్నటువంటి సలహా అయితే ఇవ్వడం జరిగింది. సరే అమ్మా మేము చేసుకుంటాం, ఇప్పుడు 5 నెలల వరకు మాకు ఎటువంటి సమస్య లేదు, మేము కూడా కొద్దిగా ఆర్థికంగా డబ్బులు చూసుకొని మేము ఒక లాయర్ని పెట్టుకుంటాము అన్నమాట చెప్పడం జరిగింది. సో ఈ 5 నెలల తర్వాత వాళ్ళు కామ్గా ఉన్నారనేసి ఇప్పుడు డైరెక్ట్గా బైండ్ ఓవర్ చేస్తున్నాము 9 మంది రైతులకు అనేసి ఎప్పుడైతే ఆత్మకూరు పోలీస్ స్టేషన్ నుంచి కానిస్టేబుల్స్ వీళ్ళ ఇళ్లకు రావడంతో మరి వీళ్ళు మమ్మల్ని సంప్రదించడం జరిగింది. సో ఎందుకు బైండ్ ఓవర్ చేస్తున్నారు ఫార్మర్స్ని, వీళ్ళేం తీవ్రవాదులు కాదు, ఎందుకు మీరు బైండ్ ఓవర్ చేయాలి, పెద్దవాళ్ళు. ఒక్కసారి ఎంఆర్ఓ గారు వీళ్ళ పొలాల దగ్గరికి వచ్చి కూర్చొని ఎక్కడ రస్తా ఉందా లేదా అనేది తన స్వయాన తను చూసినా కూడా అర్థమవుతుంది. రస్తా లేని చోట రస్తా కావాలి అని అనడం కరెక్ట్ కాదు అనేసి మా ఉద్దేశము. ఇందులో వీళ్ళు తెచ్చినటువంటి ఈ మ్యాప్ని మీరు చూడొచ్చు. వీళ్ళది 40 పొలం అనమాట. ఈ 40 పొలంలో దాదాపుగా ఎంతమంది ఉన్నారు మీరు? 9 మంది రైతులు ఈ 40 పొలంలో ఉంటే అతది 71 పొలం, అతది పట్టా ల్యాండ్ ఇక్కడికి. సో ఇక్కడ నుంచి ఇక్కడికి దారి అడుగుతున్నాడు. అతనికి ఆల్రెడీగా ఇది రస్తా, ఇలా రస్తా ఉంది, ఇక్కడ రస్తా ఉన్నటువంటి ప్లేస్ ని వదిలేసేసి ఇక్కడ వీళ్ళు 9 మంది పొలాల్లో నుంచి ఇట్లా చక్కగా తీయాలి రోడ్డు అని అంటే వీళ్ళు ఆల్రెడీగా 40 years నుంచి వీళ్ళు ఇక్కడ సాగు చేసుకున్నటువంటి భూములు ఇవి. ఈ సాగు చేస్తున్నటువంటి భూములలో నుంచి ఇలా ఇవ్వాలి. ఇది గవర్నమెంట్ భూమి లేదని చెప్పట్లే, మేము కూడా గవర్నమెంట్ భూమి అయినప్పటికీ కూడా వీళ్ళు ఏమంటున్నారు, ఇలా ఎడ్జ్కైనా ఇస్తాం, ఇలా కాకుండా ఇలా సెంటర్లో కావాలి మాకు భూమి అని అంటే మేము ఏం చేసుకోవాలి? మేము పంటలు పండించుకొని బతికే వాళ్ళం, మా కుటుంబ సభ్యులు అంతా కలుపుకుంటే 80 మంది ఉన్నాం. అసలు ఎలాంటి దారి లేదు, మ్యాప్ లో దారి లేదు. సో ఈ విషయము విఆర్ఓ గారికి తెలుసు, ఆర్డీఓ గారికి తెలుసు, ప్రతి ఒక్కరికి తెలుసు. తెలిసినప్పటికీ కూడా ఎంఆర్ఓ గారు వీళ్ళ మీద ఇలా యాక్షన్ తీసుకోవడానికి మేము ఖండిస్తాం. అయితే ఇప్పుడు ఈ దారి లేదంటున్నారు, కానీ వీళ్ళు 9 మంది ఇంత ముందు కూడా ఎప్పుడు వీళ్ళేం అక్కడ పెద్ద మనుషుల దగ్గర కూర్చొని మాట్లాడడం కూడా ఏమైనా జరిగింది మేడం? పెద్ద మనుషుల దగ్గర మాట్లాడడానికి అసలు అటుపక్కన ఎవరైతే రస్తా అడుగుతున్నటువంటి రైతు వీళ్ళని ఒక్కరోజు కూడా కూర్చొని అడగలేదు. తను డైరెక్ట్ గా ఏం అడుగుతున్నాడు, నేను గవర్నమెంట్ అడుగుతున్నాను, నాకు రస్తా కావాలన్న మాటని నేను గవర్నమెంట్కి తెలియపరుస్తున్నాను, మీ రైతులందరితో నాకు పని లేదు అన్నటువంటి ఉద్దేశంతో అతను మాట్లాడుతున్నాడు. ఈ రైతులందరూ ఏమడుగుతున్నారు, అరే మాది గవర్నమెంట్ భూములే, మేము ఇవ్వమని చెప్పడంలా ఈ చివరన్నా తీసుకోండి, మధ్యలో మేము భూమి రస్తా పెట్టాలంటే మేము పెట్టాము అన్నటువంటి వాదనతో వీళ్ళు ఉన్నారు. ఈ యొక్క విషయాన్ని ఎంఆర్ఓ గారు కూర్చొని మాట్లాడినా కూడా సమస్య సాల్వ్ అయిపోతుంది. అలా కాకోకుండా రైతుల్ని బైండ్ ఓవర్ చేయించడం అనేది కరెక్ట్ కాదు. ఈ యొక్క విషయం మీద మా స్వచ్ఛంద సంస్థ వాళ్ళు రైతులకి సపోర్ట్గా చేస్తున్నారు. ఎవరైతే ఈ బాధిత రైతులు ఉన్నారో 9 మంది కోసము మన ఎన్జిఓ డిపార్ట్మెంట్ నుండి, కార్డ్ డిపార్ట్మెంట్ నుండి నిర్మలారెడ్డి గారు వాళ్ళు ఏమంటున్నారంటే, మాకు దయచేసి న్యాయం చేయండి మహాప్రభు అని చెప్పేసి ఈ స్థానిక ఎంఆర్ఓ గారిని వేడుకోవడం, ఈ పెద్దలు వేడుకోవడం జరిగింది. వాళ్ళకు ఈ ఎన్జిఓ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా సపోర్ట్తో మాట్లాడుతున్నారండి. థ్యాంక్ యూ అండి.